నీ పేరేంటమ్మాయి? నందిని సార్. ఏ ఏరియాలో ఉంటావు? భారతీనగర్. భారతీనగర్ అంటే మీ అమ్మ మీ నాన్న నాకు తెలిసి ఉండాలి. ఎవరు కూతురు నువ్వు? సుబ్రహ్మణ్యం గారు అమ్మాయిని సార్. సుబ్రహ్మణ్యమా? ఏ సుబ్రహ్మణ్యం అమ్మాయి? అదే సార్, ఒక 5 ఏళ్ల క్రితం బలవంతంగా ఇల్లు రాయించుకుని పొడిచి చంపేశారు కదా బివి సుబ్రహ్మణ్యం, ఆయన కూతుర్నే సార్. మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి బయట చాలా మంది ఎదురు చూస్తున్నారంట. నేనే మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నప్పుడు అసలు మిమ్మల్ని వాళ్ళకెలా వదిలిపెడతాను? నువ్వు అన్కాన్షియస్ గా ఉన్నప్పుడే నేను ఈ పని చేసుండొచ్చు, కానీ ఎందుకు చచ్చిపోతున్నావో నీకు తెలియాలి కదా, అందుకోసమే వెయిట్ చేశాను. చచ్చిపో. అన్నా 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 ఏమైందన్నా నీకు? అయ్యో అన్నా, డాక్టర్ డాక్టర్! బ్రెయిన్కి వెళ్ళిన నరంలో బ్లడ్ క్లాట్ అయి స్ట్రోక్ వచ్చింది. అయ్యో అన్నా! హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. జీతం లక్షల్లో రాకపోయినా కానీ వేలల్లో వచ్చేది. నా వైఫ్ పేరు ప్రియా. తన్ని లవ్ చేసి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, కానీ పెళ్ళైన తర్వాత లవ్వే కనిపించదు. కానీ మా ఇంట్లో లవ్ ఇంకా ఎక్కువైంది. జీవితం ఎంతో సంతోషంగా సాఫీగా సాగుతుంది. ప్రియా! శివ, వెళ్ళి స్నానం చేసిరారా. నువ్వు కూడా రా, కలిసి స్నానం చేద్దాం. నో, నాకిక్కడ చాలా పనులున్నాయి. శివ శివ, ఏంటి చెప్పు. గాయత్రి కాల్ చేసిందిరా. గాయత్రి అంటే? అదేరా, మా చిన్నాన్న ఓ కూతురు. తనా? తనకి వచ్చే శ్రావణ మాసం 15వ తారీఖున మ్యారేజ్ ఫిక్స్ చేశారంట. మనం వెళ్ళొద్దామా? వద్దొద్దు. మన కొడుకు పుట్టినప్పుడు బంధువులు వచ్చి చూసారా ఏంటి? మనం మాత్రం ఎందుకు వెళ్ళాలి? లవ్ మ్యారేజ్ చేసుకోవడం అంత పెద్ద నేరమే ఏంటి? శివ, వాళ్ళందరినీ చూసి ఎన్ని రోజులు అవుతుందిరా.